నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలో పోలీసుల సిబ్బంది వారి కుటుంబం సభ్యులతో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి కాళమేశ్వర్ మాట్లాడుతూ పువ్వులను పూజించడం మన తెలంగాణ గొప్ప సంస్కృతి అని పేర్కొన్నారు. పోలీస్ సిబ్బందితో కలిసి ఆయన బతుకమ్మ ఆడారు. బోధన్ పోలీస్ స్టేషన్ ఎదుట సాయిలు అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని తానే తగలబెట్టుకున్నాడు. తన స్నేహితుడు శంకర్ 10 ఏళ్ల క్రితం రూపాయలు 70,000 తీసుకుని మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తిరిగి ఇవ్వమని కోరితే ఎలాంటి స్పందన లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. బైపీసీ విద్యార్థులు బి ఫార్మసీ, ఫార్మడీ, బీటెక్, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరేందుకు ఈ నెల 19 నుంచి కౌన్సిలింగ్ జరగనుంది. 22 వరకు ఫీజు చెల్లించి సర్టిఫికెట్ల పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. 21 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్ నమోదు, 28న సీట్లు కేటాయింపు ఉంటుంది. 30వ తేదీలోపు విద్యార్థులు కాలేజీలో చేరాలి. మూసీ సుందరీకరణలో భాగంగా నది గర్భంలోని నిర్మాణాలని తొలగిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. బంపర్ జోన్లో ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. మూసీ పరిరక్షణ, చెరువుల ఆక్రమణలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఆయన మాట్లాడారు. గత 10 ఏళ్లలో పూర్తిగా 44, పాక్షికంగా 127 చెరువులు కబ్జాకు గురైనట్లు వెల్లడించారు. నీట్ యూజీ పేపర్ లీకేజ్కి నిందితులు అధునూతన టూల్ కిట్ను ఉపయోగించి పరీక్ష పేపర్ల ట్రక్ పెట్టెను తెరిచినట్టు సిబిఐ ఛార్జ్ షీట్లో వెల్లడించింది. ఈ వ్యవహారంలో 144 మంది అభ్యర్థులు పేపర్ లీక్ కోసం పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించినట్టు తెలిపింది. జార్ఖండ్లోని అజర్బగ్ ఓయాసిస్ స్కూల్లో నుంచి పరీక్షకు కొన్ని గంటల ముందు పేపర్ లీక్ అయినట్టు తేలింది. గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయంపై తెలంగాణ ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేసింది. డిసెంబర్ 7, 2023 తర్వాత బహ్రెయిన్, కువైట్, ఇరాక్, ఓమన్, ఖతర్, సౌదీ, యూఏలో ఎలాంటి కారణాలతోనైనా చనిపోతే ₹5 లక్షల పరిహారం ఇవ్వనుంది. వర్గ పోరును ప్రోత్సహిస్తే ఇక నుంచి ఊరుకునేది ప్రసక్తే లేదని, అందరూ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేయాలని టీజీఎండీసీ చైర్మన్ ఇరవత్రి అనిల్ అన్నారు. వేల్పూర్ ఏఎంసీ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరైన ఆయన మాట్లాడారు. 10 ఏళ్లుగా పార్టీ కోసం జెండా మోసిన కార్యకర్తలకు పదవులు వస్తుంటే చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.